బ్రిటిష్ వలసవాద సామ్రాజ్యం నుంచి విముక్తి పొంది భారతదేశం ప్రజలను 78వ స్వాతంత్ర వేడుకల్లోకి ఘన స్వాగతం పలుకుతూ ఈరోజు జనతా పార్టీ గజపతి నగరం నియోజకవర్గం కన్వీనర్ సరిది దుర్గాప్రసాద్ ఆధ్వర్యంలో బోడసింగపేట సిద్ధార్థ కళాశాల నుండి గజపతి నగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు విద్యార్థులతో కలిసి 500 అడుగుల జాతీయ పతాక ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1857 సిపాయిల తిరుగుబాటు నాయకుడు మంగళ్ పాండే నుంచి మొదలుకొని 1947 వరకు ఈ దేశం స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించిన తెలుగు బిడ్డ అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్, అస్మితుల్లా ఖాన్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్, మదన్లాల్ దిండా లాంటి అనేక మంది పోరాట యోధులు దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలర్పించారు. వారిని గుర్తు చేసుకోవడం భారత పౌరుడిగా మనందరి బాధ్యతని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావని మాట్లాడుతూ గజపతి నగరం నియోజకవర్గంలో ఉన్న ప్రజలంతా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపును అందిపుచ్చుకుని ఎగురవేయాలని, అదేవిధంగా దేశం కోసం ప్రాణాలర్పించిన మన స్వాతంత్ర నాయకులకు నివాళులర్పిస్తూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేష్ వర్మ, బీజేపీ విజయనగరం పార్లమెంట్ కన్వీనర్ సంబర లక్ష్మీ నరసింహం, బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రాచాన రమణ, బీజేపీ జిల్లా కార్యదర్శి మండపాక భారతి, గజపతి నగరం మండల పార్టీ అధ్యక్షులు అరిశెట్టి ఏడుకొండలు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు గజపతి నగరం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ మరియు భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో ఇవాళ భారతదేశం యొక్క స్వాతంత్ర వేడుకలను 78వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా శుభ సందర్భంగా ఇవాళ ప్రజల్లో అవేర్నెస్ క్యాంపు నిర్వహించాలని, ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగరవేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రజానికానికి అవేర్నెస్ కల్పించడానికి ఇవాళ బీజేపీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువకులకు, విద్యార్థులకు, వివిధ రాజకీయ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.